ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 14వ భాగం వరాహముతో యుద్ధం. సుకల పలికెను. ఈ విధముగా సుకరములన్నీయు యుద్ధము చేయుటకు సిద్ధమైనవి. వేటగాళ్ళు రాజు ముందు నిలిచిరి. వారిలా పలికిరి: రాజేంద్ర, మహావరాహము ఒకటి గిరి సానువులలోనూ ఆశ్రయించి ఉన్నది. తన గుంపుతో ఒక వ్యూహమును రచించి నిలబడినది. కపిలవర్ణం కలది, స్థూలమైన లావైన అంగములు కలది, గొప్ప కోరలు కలది, పెద్ద నోరు కలది. అయినా సూకరము భయంకరముగా గర్జించుచున్నది. సాలా తాళ వనములను ఆశ్రయించిన ఆ వరాహమును మహారాజు చూచెను. వారి మాటలు విన్న ప్రతాపవంతుడైన మనుపుత్రుడు సూరి అయిన ఆ వరాహమును పట్టుకొనుడు. బలదర్పములతో మదించిన ఆ వరాహమును వధించండి అని పలికెను. వేటాడుటయందు మదమోహితులైన వేటగాండ్రు రాజు మాటలు విని కవచములను ధరించి వేట కుక్కలతో పాటు ముందుకు ఉరికిరి. మహాబలవంతుడైన రాజు అత్యంత సంతోషము అశ్వమును అధిరోహించి సైన్యముతో చతురంగ బలాలతో వచ్చెను. గంగా తీరంలోనున్న నానా వృక్షములతో ఉన్న రత్నధాతుమయమైన మేరుపర్వతమునకు వచ్చెను. సుకల పలికెను: ఆ మేరుపర్వతము బలమునకు కాంతికి నిలయమైన సూర్యభగవానుని కిరణ సమూహ ప్రసారము చేత కాంతివంతమై అత్యున్నతమై ఆకాశముని చేరుచున్నట్లుగా చాలా చిన్న చిన్న పర్వతముల చర్యల శిఖరముల శోభను అందుకొని ప్రకాశించుచున్నది. ఎన్నో యోజనముల దూరము ప్రవహించుచున్న పరిశుద్ధమైన అలలతో కూడిన గంగా నదిచే శోభించు ముత్యముల వంటి నిర్మలమైన నీటి బిందువులదే. అంతటా ప్రచారణం చేయబడుటచే తెల్లని శిలాతలములు కలదై మేరుపర్వతము చక్కని శోభతో కూడియున్నది. దేవతలు, చారుణులు, కిన్నెరలు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, అప్సరస గణములతో, నాగేంద్రులతో, మునిజనులతో పరివృతమై శ్రీఖండ చందన సరళశాల తమాల వృక్షములతో ఉత్తమ సిద్ధిని ప్రసాదించు రుద్రాక్షలతో కల్పవృక్షములతో ఆ పర్వతము శోభించుచున్నది. నానా ధాతువులతో నానా రత్నములతో చిత్ర విచిత్ర వర్ణములు కలిగి ఉంది. ప్రియురాండ్రతో వారి సువర్ణహారములతో ప్రకాశించు విమాన పంక్తితో శోభించుచున్నది. ఆ పర్వత శిఖరములందు నారికేల వనములు, పున్నాగ వకుల కదలీఖండ మండితముగా చెంపక పాటల కేతక పుష్పములతో సువాసితమై పలు లతల సమూహములతో, లతలలోని పుష్పముల సుగంధములతో, పద్మములు నిండిన సరస్సులతో, నానా వర్ణములు గల పుష్పములతో, నానా వృక్షములతో అలంకరించబడి ఉన్నది. దివ్య వృక్షములతో కూడుకొనిన స్ఫటిక శిలాతలములు గలది. సిద్ధులైన యోగీంద్రులు నివసించుచున్న గుహల గలది. అందమైన సెలయేరులు, పర్వత శిఖరముల నుండి ప్రవహించుచున్న జలపాతములతో, నదీ ప్రవాహ జలము, జలపాతాలముల సెలయేరులు, జలముల సంగములతో క్రొత్త కాంతిని పొందియున్నది. మడుగులు, కుంటలు, బావులు, సరస్సులు మొదలగు వివిధ జలాశయముల నుండి బయల్వెడలుచున్న నిర్మల జలధారతో, అనేకమైన కొండల చర్యలతో, శిఖరములతో పర్వతరాజము భాషించుచున్నది. ఆ పర్వతరాజమున శరభ శార్దూల సింహాది మృగ సమూహములు విహరించుచున్నవి. బాగా మదించిన ఏనుగులు, మహిషములు, రురుమృగములతోనూ ఇట్లు లెక్కకు మిక్కిలి దివ్య భావములతో పర్వతరాజమైన మేరు శోభించుచున్నది. వీరుడు అయోధ్యాపతి మనుపుత్రుడైన ఇక్ష్వాకువు ఉత్తమురాలైన భార్యతో
చతురంగ బలముతో బయలుదేరి శూరులైన వేటగాండ్రు ముందు నడువగా అతివేగముగా పరిగెత్తు వేట కుక్కలతో భార్యతో పాటు సూకరము ఉన్న చోటికి వెడలెను. పెద్దవి చిన్నవి అయిన ఎన్నో వరాహములచే రక్షించబడుచున్న మేరు పర్వత భూమిలో గంగా తీరమును ఆశ్రయించెను. ఆ వరాహము తన ప్రియురాలితో అత్యంత ఆనందముతో, ప్రియా చూడు, బలశాలి అయిన కోసల దేశాధిపతి వచ్చియున్నాడు. ఆ మహాప్రాజ్ఞుడు నన్ను వేటాడుటకు సిద్ధముగా ఉన్నాడు. దేవదానవులకు ఆనందం కలిగించేలా నేనతనితో యుద్ధము చేసెదను. మహాతేజోవంతుడైన భూపతి ధనుర్బాణములను ధరించి సత్యధర్మ పరాయణురాలైన భార్య సుదేవతో సంతోషముతో ఇలా పలికెను. ప్రియురాల, మహాబలము గలది గర్జించుచున్న ఈ మహావరాహమును చూడు. ఈ వరాహము తన పరివారంతో కూడియున్నది. మృగములను వేటాడు వారికిది అందరానిది. ఇప్పుడే దీనిని తీక్షణములైన బాణములతో వధించెదను. మహాశౌర్యము గల ఆ వరాహము నాతో యుద్ధమునకై ఎదురు చూచుచున్నది అని భార్యతో పలికి వేటగాండ్రతో, సూరులారా, ఈ వరాహమును పంపించండి అని అట్లు ఇక్ష్వాకు ఆజ్ఞచే బలము తేజము పరాక్రమము గల వేటగాండ్రు గర్జించుచు వరాహమున్న చోటికి పరిగెత్తిరి. వారందరూ వరాహము వైపుకు వాయువేగముతో వెడలిరి. ఆ వనరులు తీక్షణమైన బాణ సమూహముతో కొట్టసాగిరి. వీర రూపముతోనున్న వరాహమును నానా శస్త్రాస్త్రములతో కొట్టసాగిరి. మేఘములు వర్షించుచు ధారలు భూమిపై పడినట్లు వేటగాండ్రు వదిలిన శరములు తోమరములు పర్వతముపై వారాహముపై పడుచుండెను. దృఢమైన ఆయుధములతో కొట్టబడుచు 100 మంది వేటగాండ్రతో ఓడించబడుచున్నను. యుధాపతి అయిన ఆ వరాహము యుద్ధరంగమున మధ్యలో నిలిచెను. ఆ వరాహము కూడా తన పుత్రులు పౌత్రులు బంధువులతో కలిసి తన శత్రువులను చంపసాగెను. తన కోరలతో సంహరించబడుచున్న వేటగాండ్రు క్రింద పడసాగిరి. అమిత వేగముగా గిరగిరా త్రిప్పుట వలన కాళ్ళు చేతులు విరిగి కొందరు పడసాగిరి. వేటగాండ్ర గర్జనలతో వచ్చుచున్న ఇక్ష్వాకు మహారాజును వరాహము చూచెను. తన ముఖముతో తేజస్సుతో వేటగాండ్రను దంష్ట్రులతో నశింపచేసెను. ఇక్ష్వాకు మహారాజు ఉన్న చోటికి వరాహము వెళ్ళెను. ఆ వరాహముతో రాజు యుద్ధము కోరినట్టుగా అనిపించెను. అయినను కోపించిన సూకరరాజు మహానుభావుడైన ఇక్ష్వాకు మహారాజును అడ్డగించి భయపెట్టి హర్షముతో ఇక్ష్వాకుతోనే యుద్ధము కోరుచుండెను. యుద్ధములో నేర్పరి అయిన వరాహము మహారాజుతో యుద్ధమును కోరుచు తుండ్రాగ్రముతో తీక్షణ దంష్ట్రలతో నఖములతో భూమిని క్షోభింప చేయును గర్వముతో హుంకరించుచు మహారాజు పరిశుద్ధుడని విష్ణు పరాక్రమము గలవాడని తెలుసుకొని సంతోషముతో పులికించెను. ఇక్ష్వాకు మహారాజు యముని వంటి పౌరుషము గల ఆ సూకరమును దాని పరివారమును చూచి, ఇతడు దేవశత్రువైన రాక్షసుడే వరాహ రూపంలో వచ్చెనని భావించి దానిని నాశనము చేయుటకై తన సైన్యమును సమీకరించెను. ఏనుగులను, వేగవంతమైన రథములను, తీక్షణములైన బాణములు, ఖడ్గములు, భూసుండి ముద్గరములు, పాశములు ధరించిన వేటగాండ్రను పంపించెను. వారందరూ అరుచుచు దాని వద్దకు వెళ్ళి ఏనుగులు, గుర్రములు,
వారించుచున్నను అక్కడే నిలిచినవి. ఆ వరాహము ఒకసారి కనిపించదు, మరొకసారి కనిపిస్తుంది. ఒకసారి భయమును ప్రదర్శిస్తుంది, భయపెడుతుంది. మరొకసారి గుర్రములను మర్దించుచున్నది. యుద్ధములో జయింప శక్యము కాని ఆ వరాహము కోపముతో ఎర్రబారిన కన్నులతో వీరత్వముతో భటులను మర్దించెను. యుద్ధములో జయింప శక్యము కానిది, పెద్ద శరీరం కలది, మేఘము వలె గర్జించుచున్నది, యుద్ధము చేయుచున్నది. అయిన వరాహమును వీరుడైన కోసలాధిపతి ఇక్ష్వాకుడు చూచెను. రణభూమిలో గర్జిస్తూ తన తేజస్సుతో వీరులను మర్దించుచు నోటిలోని 2 కోరలు మెరువు వలె మెరియుచుండగా వరాహము ఉల్లాసముగా విహరించుచున్నది. మను పుత్రుడైన ఇక్ష్వాకుడు వరాహమును ఆ స్థితిలో చూసి నిశితమైన బాణములతో దానిని కొట్టెను. మిగిలిన వరాహములను తన బంధువులు సైనికులు కొట్టిరి. అంతటా ఇక్ష్వాకు మహారాజు, సైనికులారా, శూరులారా, మీరు ఆ సూకరమును మీ బలముతో ఎందుకు పట్టుకోవడం లేదు? నిశితమైన బాణములు దానిపై వేసి దానితో యుద్ధం చెయ్యండి అని పలికెను. మహానుభావుడైన రాజు కోపముతో ఈ విధముగా పలికిన మాటలు విని సైనికులందరూ రణమున యుద్ధము చేయుటకు నిలుచుండిరి. పారిపోకుండా యుద్ధభూమిలో నిలబడి యుద్ధము చేయుచున్న ఆ వరాహమును అనేక వేల మంది భటులు చుట్టుముట్టిరి. ఆ యుద్ధములతో దానిని ఛేదించిరి. కొందరు బాణజాలముతో దానిని కొట్టిరి. యుద్ధములో జయింప శక్యము కాని ఆ వరాహమును మంచి యోధులు కొంతమంది చక్రఘాతములతోనూ మరికొందరు వజ్ర పాతములతోనూ కొట్టిరి. అంతట కోపముతోనున్న ఆ వరాహము పౌరుషముతో పాశములన్నింటినీ త్రెంచి యుద్ధభూమిలో నిలబడెను. శరీరము నుంచి రక్తము ధారలుగా కారుచున్నను మహాశూరులతో కలిసి యుద్ధము చేయుటకు బయలుదేరెను. దాని కోరలతో నోటితో వీరులైన సైనికుల ఏనుగులను గుర్రములను ఛేదించెను. తీక్షణమైన తన కోరల అగ్రభాగములతో పదాతులను రోషముతో పడవేయసాగెను. ఆ వరాహము కోపముతో ఏనుగుల తొండములను ఖండించి ఆనందించెను. తన కాలి గోళ్లతో భటులను కొట్టి సంతోషించెను. అంతటా ఆ వరాహములు భటులు కోపముతో నేత్రములు ఎర్రబారగా పరస్పరము యుద్ధము చేసిరి. వరాహములు వేటగాండ్రను, వేటగాళ్ళు వరాహములను చంపిరి. ఈ విధముగా కొట్టబడి శరీరమంతా రక్తసిక్తమై నేలపై పడిరి. వేటగాళ్ళు వరాహములచే కొట్టబడి ప్రాణములను విడిచి భూమిపై పడిరి. యోధులచే చంపబడి వరాహములు పడిపోయినవి. కొన్ని వేటకుక్కలు ప్రాణములను విడిచినవి. మృగములను చంపు వేటగాళ్ళు చంపబడి అక్కడక్కడ భూమిపై పడియుండిరి. రాజు తన ఖడ్గపాతములచే చాలా సూకరములను వధించెను. కొన్ని వరాహములు చనిపోయినవి, మరికొన్ని భయపడి దుర్గమ ప్రాంతములకు పారిపోయినవి. కొన్ని పొదలతో, మరికొన్ని కందకములలో, ఇంకొన్ని గుహలలో నిలిచియుండెను. వరాహముల దంష్టాగ్రములతో ఛేదింపబడి వేటగాళ్ళు కొందరు ప్రాణములను విడిచిరి. అట్లు మరణించి స్వర్గమునకు చేరిరి. మరికొందరు ముక్కలు ముక్కలుగా చీల్చబడిరి. వలలు, పాశములు, కూటకములు, పంజరములు, నరములు అక్కడక్కడ తెంపబడి భూమిపై పడియున్నవి. ఒక్క వరాహరాజు మాత్రము తన ప్రియురాలితో 5-7 పౌత్రులతో కలిసి బలదర్పితమై యుద్ధమునకు నిలిచియుండెను. అప్పుడు సూకరి మరలా సూకరముతో ఇట్లు పలికెను, ప్రియుడా, ఈ బాలకులతో నీతో కలిసి రమ్ము. ఆ మాటలు వినిన వరాహము ప్రీతి చెంది భయపడుచున్న ప్రియురాలితో ఇట్లు పలికెను, నేను అన్ని విధములుగా ఆయుధములతో ఛేదింపబడి తిని.
ఎక్కడికి పోదును? ఈ భూమిలో నాకు నిలువ స్థానం లేదు. నేను పారిపోయినచో ఓడిన ఈ వరాహయుధము వరాహ యుద్ధము నశించును. 2 సింహముల మధ్య సూకరము నీరు త్రాగగలదు, కానీ 2 సూకరముల మధ్య సింహము నీరు త్రాగజాలదు. ఇది సూకర జాతులలో కనబడుచున్న ఉత్తమ బలము. నేను మరణించే ముందు సైన్యమును చేసియే వెళ్ళెదను. ఓ మహానుభావురాలా, శ్రేయస్సు కలిగించే ధర్మ సూక్ష్మము నాకు తెలుసు. యుద్ధము చేయు సూర్యుడు లోభము, భయము మొదలైన వాటిచే ప్రేరితుడై రణతీర్థము నుండి పారిపోయినచో అతడు మహాపాపి, సందేహం లేదు. వీరులు నిశితమైన శస్త్రయూహ్యములు తమ వైపునకు వచ్చినచో హర్షితుల అగుదురు. అతడు వైష్ణవలోకమును చేరును, తన వారిని ఉద్ధరించును. అటువంటి తీర్థము ఆయాచితముగా లభించినప్పుడు వీరులకు ఆనందమును కలిగించువానిని, శస్త్రములతో నిండియున్న వానిని, యోధుని చూచి సంతోషముతో ఎదురేగువానికి కలుగు ఫలమును వినుము. అట్టివానికి ప్రతి అడుగులో గంగాస్నానము ఫలము లభించును. ప్రియురాలా, యుద్ధమున భంగపడి లోభముతో ఇంటికి వెడలిన వానికి కలుగు ఫలమును వినుము. అట్టివాడు తల్లి దోషమును బయలుపరిచిన వాడగును. అట్టివాడిని స్త్రీ జాతుడు అనిన పురుష రూపములో ఉన్న స్త్రీ అని అందురు. పరాక్రమం ప్రకాశించిన చోట యజ్ఞములు, తీర్థములు, మహా తేజోవంతులైన దేవతలు, మునులు ఉందురు. యుద్ధమున భంగపడిన వానిని త్రైలోక్యవాసులందరూ వింతగా చూతురు. పదే పదే అతనిని శపించెదరు, పిరికివాడని పరిహసింతురు. అట్టివానికి ధర్మరాజు దుర్గతిని చూపును, ఇందులో సందేహము లేదు. యుద్ధమున వీరునికి ఎదురుగా నిలబడి తన శిరోరక్తమును తానే త్రాగవలేను. అట్టివానికి అశ్వమేధ ఫలము లభించును, ఇంద్రలోకమునకు వెళ్ళును. వరానన యుద్ధమున సూర్యుడు శత్రువులను జయించినచో సంపదలను, నానా భోగములను అనుభవించును, ఇందులో సందేహము లేదు. శత్రువునకు ఎదురేగి నిరాశ్రయుడై ప్రాణములను విడిచినచో పరమస్థానమును పొంది దేవకన్యను అనుభవించును. ఇట్లు నేను యుద్ధధర్మమును, వీరధర్మమును తెలియుదునే భంగపడి ఎట్లు వెళ్ళెదను. మనువు పుత్రుడు, ధీరుడు అయిన ఇక్ష్వాకు మహారాజుతో తప్పక యుద్ధము చేసెదను, ఇందులో సందేహము లేదు. వరానని, నీవు పిల్లలను తీసుకుని వెళ్ళుము, సుఖముగా జీవించుము. అతని మాటలు వినినా ఆ సూకరము ఇట్లు పలికెను, నేను నీ స్నేహ గౌరవ రస రతి క్రీడాది బంధములచే బంధింపబడితిని. మానదా, నీ ముందే నా పిల్లలతో కలిసి ప్రాణములను విడుతును. ఇట్లు ఆ వరాహ దంపతులు మాట్లాడుకొని ఒకరి హితమును ఒకరు కోరుచు యుద్ధము చేయుటకై నిశ్చయించుకున్న వారై శత్రువులను చూచుచుండిరి. కోశలాధిపతి వీరుడైన ఆ ఇక్ష్వాకు మహారాజు మహాబుద్ధిమంతుని చూడసాగెను. వర్షాకాలంలో మెరుపులతో ప్రకాశించు ఆకాశములో మేఘములు గర్జించున్నట్లు తన ప్రియురాలితో కలిసి కాలు దువ్వుచూ రాజశేఖరుని యుద్ధమునకు ఆహ్వానించెను. ఇక్ష్వాకు మహారాజు గర్జించుచున్న వరాహమును చూచెను. ఆ వీరుడు గుర్రమును వరాహము వైపు పరిగెత్తించెను. జయింపశక్యము కాని తన సైన్యమును ఒక వరాహము నిర్జించుట చూసి దుస్సాహమైన ఆ వరాహముపై రాజుకు కోపం వచ్చెను. వెంటనే ధనస్సును తీసుకొని కాలాగ్ని వంటి బాణమును పూంచి గుర్రముపై వేగముగా సూకరమునకు అభిముఖంగా వెళ్ళెను. శత్రు సంహారకుడు సూర్యుడు గుర్రంపై వచ్చుచున్న ఆ రాజును వరాహరాజము చూచి రణభూమిలో ఆ రాజుకు అభిముఖంగా సూకరము పరిగెత్తెను. తీక్షణమైన బాణములతో ఆ వరాహమును కొట్టగా ఆ వరాహము గుర్రము యొక్క పాదముల వద్ద పడెను. వెంటనే ఆ వరాహము
గుర్రములపై లంఘించి తన గిట్టెలతో కొట్టెను. ఆ దెబ్బలకు తాళలేని గుర్రం నేలపై పడిపోగా రాజు వెంటనే ఒక చిన్న రథము నెక్కెను. ఆ వరాహము తన జాతికి స్వాభావికమైన గర్జనతో గర్జించెను. రథమును అధిరోహించిన కోశలాధిపతి రణరంగము మధ్యలో ఉన్న వరాహమును వేగముగా గదతో కొట్టెను. ఆ దెబ్బకు వరాహము దేహమును విడిచి శ్రీహరివాసమును చేరెను. సూకరరాజు కోసలరాజుతో యుద్ధము చేసి రాజుచే కొట్టబడి నేలపై పడిన పిదప దేవతలు పుష్పవర్షమును కురిపించిరి. సూకరరాజు పైబడిన పుష్పముల రాసి పరిమళము వెదజల్లినది. సంతుష్టులైన దేవతలు కుంకుమ చందనములను వర్షింపచేసిరి. రాజు ఇదంతా ఆశ్చర్యముగా చూచుచున్నంతలో సూకరరాజు 4 భుజములు కలవాడై దివ్య వస్త్రములను ధరించి దివ్య రూపమును పొంది సూర్యుని వలె ప్రకాశించెను. ఈ విధముగా సూకరరాజు ఇతర దేవతలచే గౌరవింపబడి దివ్య విమానమునెక్కి స్వర్గమునకు వెళ్ళెను. పూర్వము తనకున్న వరాహ దేహమును విడిచి మరల గంధర్వరాజు అయ్యేను. అంతటా సూరులు భయంకరులు పాశహస్తులు అయిన వేటగాళ్ళందరూ సూకరి వైపు పరిగెత్తిరి. సూకరము భార్య ఈ మహాయుద్ధంలో తన కాంతుడు కుటుంబము హతము కాగా మిగిలిన 4 పుత్రులతో అక్కడ నిలబడెను. మనసులో ఇలా తలిచెను, నా భర్త తలచినదే జరిగినది. అతడు దేవతల చేతను ఋషుల చేతను పూజింపబడ్డాడు. ఆ మహాత్ముడు తన వీర్య కర్మలతో స్వర్గమును పొందాడు. అదే మార్గమునను అనుసరించి నేను కూడా నా భర్త ఉన్న స్వర్గమునకు వెళ్ళెదను. నా నాథుడు నా కోసము అక్కడ వేచి ఉంటాడు. ఇలా దృఢముగా నిశ్చయించుకొని తన పుత్రుల గురించి ఇలా ఆలోచించెను. ఈ నా 4 కుమారులు జీవించి ఉన్నచో నా వంశము వృద్ధి పొందును. వీరుడు మహాత్ముడు అయిన వరాహమునకు స్వర్గములో స్థానం ఉంటుంది. వీరిని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తూ సంకటకరమైన పర్వతమును చూచెను. సంకటకరమైన పర్వతమును చూచెను. అచ్చటికి చేరుటకు విస్తీర్ణమైన మార్గం ఉన్నది. సులభముగా వెళ్ళుటకు అవకాశము ఉన్నది. ఈ విధముగా పుత్రులను గురించి ఒక నిశ్చయమునకు వచ్చి అయోమయులైన పుత్రులతో, పుత్రులారా, నేనిక్కడ ఉన్నప్పుడే మీరంతా ఆ మార్గంలో శీఘ్రముగా ఇక్కడి నుంచి వెళ్ళండి. వారందరిలో పెద్దవాడు ఇలా అన్నాడు, తల్లి, ప్రాణముల మీద ఆశతో నిన్ను వదిలి నేనెట్లు వెళ్ళుదును? అట్టి నా జీవితము వ్యర్థము కదా. నా తండ్రి వైరమును పగను నేను సాధించెదను. యుద్ధములో శత్రువులను జయించెదను. నా ఈ 3 తమ్ములను తీసుకొని నీవు దుర్గమమైన గుహకు వెళ్ళుము. తల్లిని తండ్రిని వదిలి వెళ్ళువాడు పాపబుద్ధుడు. అతడు కోట్ల కొలది క్రిములున్న నరకమునకు తప్పక వెళ్ళును. అంతట దుఃఖముచే పీడితురాలైన అతనితో నిన్ను విడిచి నేనెట్లు వెళ్ళుదును? అట్లు చేసిన నేను పాపాత్మురాలను అయ్యేదను. కావున మిగిలిన నా 3 పుత్రులు వెళ్ళుడు అని పలికెను. తల్లి మాటలతో ఆ చిన్నవారు ముగ్గురు పుత్రులు వనాంతరమున నున్న పర్వతమునకు వెడిలిరి. ఆ 3 చూచుచుండగానే ఆ తల్లి కొడుకులు 2 రణభూమికి వెడలిరి. ఆ 2 తేజస్సుతో చక్కని బలముతో గర్జించుచుండిరి. అంతటా ఆ శూరులైన వేటగాళ్ళు వాయువేగముతో అచ్చటికి వచ్చిరి. దుర్గమమైన మార్గములో వారు 3 పంపించెను. ఆ మార్గమున అడ్డముగా తల్లి పెద్ద కొడుకు నిలబడిరి. అంతటా ధనుర్బాణములను ఖడ్గములను ధరించి వేటగాళ్ళు అక్కడికి వచ్చిరి. చక్రముతోనూ తోమరములతోనూ ముసలములతోనూ వారిని కొట్టసాగిరి. ఆ పుత్రుడు తల్లిని తన వెనుకకు నిలిపి వారితో తాను యుద్ధము చేయుచుండెను. కొందరిని కోరలతో చంపెను, మరికొందరిని తుండముతో చంపెను. గిట్టలతో కొందరిని,
కొట్టెను. యుద్ధమున చాలామంది శూరులు పడిపోయిరి. ఆ శూకరము యుద్ధము చేయుచుండగా మహానుభావుడైన రాజు చూచెను. ఎదురుగానున్న ఆ రాజు ఈ శూకరము తండ్రిని మించిన సూర్యుడు అని తెలిసి ప్రతాపవంతుడు మనువు పుత్రుడు బాణమును చేత ధరించిన అర్ధచంద్రుని ఆకారంలోనున్న బాణముతో రాజు ఆ శూకర వక్షస్థలమును కొట్టగా అది భూమిపై పడెను. ఆ సూర్యుడు వెంటనే భూమిపై పడి మరణించెను. పుత్రశోకముతో శత్రువులపై క్రోధముతో శూకరి తుంటకాతములతో చాలామంది సూర్యులను చంపెను. ఎంతోమంది వేటగాళ్ళు సూర్యులు మరణించి క్రింద పడిపోయిరి. ఆ శూకరి అంత పెద్ద సైన్యమును తన దంష్ట్రలతో పరిగెత్తించుచు మంత్రశక్తితో ఆవిర్భవించిన మహాకృత్య అందరికీ మహాభయమును కలిగించుచూ ఉండెను. అంతటా మహారాణి దేవరాజు సుతుని వంటి రాజుతో ఇట్లు పలికెను. మహారాజా, ఈ శూకరి నీ గొప్ప సైన్యమును చంపుచున్నది. మీరెందుకు ఉపేక్షించుచున్నారు? నాకు కారణమును చెప్పుడు. అంతటా ఆ మహారాజు, నేనీ స్త్రీని చంపను. ప్రియే, స్త్రీని వధించుటలో దేవతలు మహాదోషమును సూచించుతున్నారు. అందువలన స్త్రీని ఎన్నడూ చంపరాదు. దానిని చంపుటకు నేనెవరిని చంపించను. అలా చేసినచో నేను పాపము చేసిన వాడగుదును. ఇంతలో జుర్జరుడు అను వేటగాడు గొప్పగా యుద్ధము చేయుచున్న గొప్ప భటులచే కూడా సహింపశక్యము కాని ఆ శూకరిని చూచెను. అప్పుడు సుతీక్షమైన చాలా వేగము గల బాణములతో కొట్టెను. లోతుగా తగిలిన బాణములతో రక్తము స్రవించుచున్నదై వీరశ్రీతో శోభించుచు త్వరను పొందిన తన తుండముతో ఆ జుర్ఘరుని చంపెను. నేలపై పడుచున్న ఆ జుర్ఘరుడు కూడా నిశితమైన ఖడ్గముతో శూకరమును రెండుగా చీల్చి క్రింద పడిపోయెను. యుద్ధము వలన కలిగిన ఆయాసంతో నిట్టూర్చుచు మూర్ఛను పొంది బ్రతికి ఉండి భూమిపై పడి గొప్ప దుఃఖముతో దుఃఖించుచున్నది. పుత్రవత్సల అయిన శూకరి నేల మీద పడి నిట్టూర్పులు విడుచుట చూచి సుదేవకు జాలి కలిగి దుఃఖించుచున్న శూకరి వద్దకు వెళ్ళెను. దుఃఖించుచున్న ఆ రణశాలి ముఖముపై నీళ్లు చల్లి పిదప దేహమంతా నీళ్లు చల్లెను. అంతట శూకరి చల్లని నీటిని తన శరీరముపై చల్లిన మహారాణితో సుస్వరమైన వాక్కులతో ఇట్లు పలికెను. ఓ దేవి, నీకు సుఖము కలుగుగాక. నీ సంపర్కము వలనను దర్శనము వలనను నీవు చల్లిన చల్లని నీటి వలనను నా పాపముల రాశి నశించినది. అద్భుతమైన ఆ మాటలు వినిన సుదేవ, నీవు మానవుని వలె మాట్లాడుట చిత్రముగా ఉన్నది. నీ మాటలు వింతగా కనిపించుచున్నవి. పశు జాతిలో జన్మించినను స్పష్టముగా సర్వ వ్యంజన అచ్చులు హల్లులు సంయుతముగా సంస్కృతములో మాట్లాడుచున్నది. హర్షముతో ఉత్తమమైన సహవాసముతో చేసి విస్మయమును కలిగించినది అని పలికి మహానుభావురాలైన రాణి భర్తతో ఇలా పలికెను. రాజా, ఆ అపూర్వమైన దీనిని చూడండి. పశు యోనిలో పుట్టినను మానవుని వలె సంస్కృతములో మాట్లాడుచున్నది. సర్వజ్ఞులలో ఉత్తముడైన ఆ రాజు ఆమె మాటలు విని అద్భుతాకారము గల ఇటువంటి దానిని నేను ఎన్నడూ చూడలేదు, వినలేదు. ఇంతటా ఇక్ష్వాకు మహారాజు సుదేవతో, ప్రియురాల, ఈ శుభకరురాలు ఎవరో కనుక్కో అని పలికెను. రాజు మాటలు విని మహారాణి శూకరితో ఇలా పలికెను. భద్రే, నీవెవరు? పశుయోనిలో పుట్టి మనుషుల వలె మానవ భాషలో జ్ఞాన సంపన్నముగా సౌష్ఠవముగా మాట్లాడుచున్నావు. నీ పూర్వచేష్టలు పూర్వజన్మంలోని కర్మలు ఏమిటి చెప్పు.
మహావీరుడైన నీ భర్త చరిత్ర ఏమిటి అని అడిగాను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.